ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. కొణిజర్ల మండలం చినుగోపతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టులుగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇండ్ల లబ్ధిదారుల సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం కావాలి, ఇసుక మట్టి అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సిమెంట్, స్టీల్ తదితర సామాగ్రి గ్రూపుగా ఏర్పడి ఒకే చోట కొంటే తక్కువ ధరకు దొరుకుతుందని కలెక్టర్ సూచించారు. 20 మండలాల నుండి ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పైలట్ గ్రామాలలో 875 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. చిన్న గోపతి గ్రామంలో 52 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా 43 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించినట్లు కలెక్టర్ చెప్పారు. దగ్గర ఉన్నాయి ఒకటే ఫ్యామిలీ అని ఆ జియోల పైన చూస్తే దగ్గర అనుకోవడానికి చేస్తే వీటన్నిటికి రేట్ ఎక్కువ. ఇంకో 2 లక్షన్నర స్టేట్ కేసు 50,000. ఒక పరీక్ష ఉంటుంది, చదవాలి, బాడీని మెయింటైన్ చేయాలి, మైండ్ని మెయింటైన్ చేయాలి, అప్పుడే మనకి ఉద్యోగాలు వస్తాయి. పోలీస్ అన్నాం, ఫుడ్ కూడా బాగా తినాలి, రెస్ట్ కూడా బాగా తీసుకోవాలి, చదువు కూడా బాగా చదవాలి. డాక్టర్ అన్నారు 10 సంవత్సరాలు చదవాలరా డాక్టర్ అవ్వాలంటే. మరి ఆ 10 సంవత్సరాలు చదవాలని తట్టుకోవాలంటే బాడీ ఫిట్ ఉండాలి, మైండ్ ఫిట్ ఉండాలి. చెప్పదలుచుకుంది ఏంటంటేరా, అసమానత అనేది మన దేశంలో, మన సమాజంలో చాలా ఉంది. ఎందుకు ఉందనేది మనం ప్రశ్న ఇప్పుడు అడగకూడదు, తర్వాత అడుక్కుందాం అనుకున్నాం. కానీ అసమానతని మనం తీయాలంటే మనం ఏం చేయగలం? చదువుని పట్టచ్చు. చెప్పదలుచుకుంది అది అర్థమైందారా? వివిధ రకాలుగా ఇప్పుడు కోటీశ్వరులు ఉంటే వాళ్ళ పిల్లలకి కోట్లు ఇచ్చి వెళ్తారు. బిజినెస్ మెన్ ఉన్నారు, ఫ్యాక్టరీలు ఇచ్చిపోతారు, కంపెనీలు ఇచ్చిపోతారు, కార్లు ఇచ్చిపోతారు. మన అమ్మ నాన్న మనకి ఇచ్చేది చదువు విద్య. ఆ చదువు విద్యను పట్టుకుంటే ఎవరితో అయినా పోటీగలం. ఇప్పుడు మీరు 10th ఎగ్జామ్ రాసింది అనేక రకంగా రాశారు. ఇంటర్నేషనల్ స్కూల్ వెళ్ళే వాళ్ళు కూడా రాశారు, ఫారిన్ స్కూల్ వెళ్ళే వాళ్ళు కూడా రాశారు 10th పరీక్ష. మనకన్నా 10 రెట్లు 20 రెట్లు పెద్ద ఇల్లు ఉండే వాళ్ళు కూడా రాశారు. వాళ్ళందరూ మనం ఓడగొట్టామా లేదా అదే పరీక్షలో? సో మనలో క్షమత ఉన్నట్ట? క్షమత ఉంది, అవకాశం దొరికింది, ఇంకేం